నమస్తే దోస్తులు, అందరు మంచి ఉన్నారు. అందరు చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. ఈసారి చాలా బాగా ప్రిపేర్ అవుతారు. మీరు ఈసారి ఖచ్చితంగా జాబ్ అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. కంపల్సరీ ఏదో ఒక జాబ్ అయితే నువ్వు అచీవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో దేనికోసం అంటే ఉమెన్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడండి. ఈ వీడియో వాళ్ళ కోసం స్పెషల్ గా చేస్తున్న వీడియో ఏంది అంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆయా డిపార్ట్మెంట్లకి పంపించింది కదా, మీరు వేకెన్సీస్ ని ఫుల్ఫిల్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఆ యొక్క వేకెన్సీలలో ఎన్ని పోస్టులకి విమెన్స్ అర్హులు, వాళ్ళకి రిజర్వేషన్ ఎంత, అసలు ఎట్లా ఉంటది సెలక్షన్ ప్రాసెస్, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత కావాలి, వాళ్ళ హైట్ ఎంత కావాలి, వాళ్ళ ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఇది ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్ గా అయితే ఈ వీడియోలు వివరించాలనుకుంటున్నా. కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మీరైతే 2x స్పీడ్ లో పెట్టుకొని చూసారు అనుకోండి, నేను ఎట్లాగో ఫాస్ట్ గానే చెప్తూ ఉంటా. ఇంకా 2x స్పీడ్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా చాలా ఫాస్ట్ అయిపోతుంది, మీకు ఏం అర్థం కాదు. నేను మాట్లాడే పదజాలం ఏదైతే ఉంటుందో మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మీరు 1x లోనే ప్రశాంతంగా ఓపికగా అయితే చూడండి. మీరు ఉమెన్స్ కాబట్టి మీకైతే ఓపిక ఉంటదని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. నా కోసం కొంచెం నాకు ఒక చిన్న మోటివేషన్ ఇవ్వడం కోసం అయితే కొంచెం అయితే లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం అయితే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ పోస్టులు అనేది గవర్నమెంట్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ లో భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు ఉమెన్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ క్యాస్ట్ లో ఉమెన్స్ కి ఒక 2 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అయితే దానికి సరిపడేటటువంటి ఉమెన్స్ గనక ఇద్దరు లేరనుకో, అంటే బీసీడీ క్యాస్ట్ లో లేరనుకోండి, అప్పుడు అదే క్యాస్ట్ లో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ తోనైతే ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటది. ఇదే హారిజాంటల్ రిజర్వేషన్. నేను గత రిక్రూట్మెంట్, గత నోటిఫికేషన్ బేస్ చేసుకుని చెప్తున్నా ఇప్పుడు చెప్పబోయేటి అన్ని కూడా. సో నెక్స్ట్ ఏమైనా చేంజెస్ అయితే కావని చెప్పి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏమైనా నోటిఫికేషన్ చేంజెస్ అయినప్పటికీ నేనైతే ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటే నేను ఖచ్చితంగా దానికోసానికి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఆ నోటిఫికేషన్స్ మిస్ కావద్దు అనుకుంటే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాం మన ఛానల్లో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఉమెన్స్ యొక్క అర్హతలు చూద్దాం. అంటే ఎస్ఐ పోస్టులు ఎన్నింటికి ఎంత రిజర్వేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సివిల్ ఎస్ఐ చూద్దాం. సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 148 పోస్టులు ఉన్నాయి. ఇవి జోనల్ వైజ్ పోస్టులు. సో ఈ 148లో 33% అంటే 49 పోస్టులు ఉమెన్స్ కి ఇస్తారు సార్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఉమెన్స్ కి ఇస్తారు 49 పోస్టులు. కాకపోతే ఈ సివిల్ ఎస్ఐ అనే పోస్ట్ జోన్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జోన్ కి డివైడ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మాది బాసరా జోన్ 2, బాసరా జోన్ కి గనక ఒక 20 ఎస్ఐలు మనకి కేటాయించారు అనుకుందాం. కేటాయిస్తే అందులో 33.33% అంటే దాని ఫ్రాక్షన్ ఎంత, 1/3. అంటే ఇప్పుడు 20 1/3 అంటే ఎంత, 3 6 18. కాబట్టి 6 పోస్టులు అయితే ఉమెన్స్ తోని ఫుల్ఫిల్ అయితే చేస్తారు. ఆ 6 పోస్టులు ఓపెన్ లో ఎన్ని ఉంటాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉంటాయి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంటది. నెక్స్ట్ ఏఆర్ లో రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇవి వచ్చేసి స్టేట్ వైజ్ 14 అయితే ఉన్నాయి. 14లో మనకి ఏఆర్ లో 10% రిజర్వేషన్. కాబట్టి 14లో 10% అంటే ఒక పోస్ట్ వస్తుంది, ఆర్ఎస్ఐ పోస్ట్. అది మరి ఏ జోన్ కి వస్తుంది, ఏ క్యాస్ట్ కి వస్తుంది అనే విషయం అయితే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది. అంటే ఈ యొక్క పోస్ట్ అన్నిటికీ మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందు చూద్దాం. ఫస్ట్ ఎస్ఐ పోస్టుల గురించి అయితే చెప్తున్నా మీకు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోల 23 పోస్టులు ఉన్నాయి. ఇందులో 33.33% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి 7 పోస్టులు అయితే వస్తాయి ఉమెన్స్ కి. ఆ 7 పోస్టులు ఎవరికి ఏ జోన్ కనేది అయితే మనకి ఇంతవరకు అయితే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంటది. నెక్స్ట్ డిప్యూటీ జైలర్ పోస్టులు సెపరేట్ కాబట్టి ఉమెన్ కి అయితే ఒక్కటైతే కేటాయించారు. అది ఏ జోన్ కి వస్తుంది అనేది అయితే తెలియదు. నెక్స్ట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, అంటే మా యొక్క డిపార్ట్మెంట్ లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ అన్నమాట. ఇందులో అయితే మనకు కొత్తగా సర్వీస్ రూల్స్ మై చేంజ్ అయినాయి కాబట్టి ఇందులో భాగంగా 33.33% ఆఫ్ వేకెన్సీస్ మనము ఉమెన్ తో ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అయితే మా సర్వీస్ రూల్స్ లో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకైతే ఉమెన్స్ కి అయితే ఈసారి ఫైర్ డిపార్ట్మెంట్ లో అవకాశం అయితే కల్పించబోతున్నారు అని చెప్పేసి అయితే మాకైతే అర్థమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ 100% క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఈ ఎస్ఎఫ్ఓ పోస్ట్ కి లైసెన్స్ అనేది మ్యాండేటరీగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమెన్స్ కూడా, ఉమెన్స్ అయితేనేమో 2/4 లైసెన్స్ తీసుకోండి. అంటే 2 వీలర్ లైసెన్స్, దాంతో పాటే 4 వీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకొని పెట్టుకోండి. ఇది కనుక ఉన్నట్టయితేనే ఎలిజిబిలిటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మరి నోటిఫికేషన్ వచ్చినాక మనకు తెలుస్తుంది, మరి లైసెన్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారా, లేకపోతే లైసెన్స్ ఉన్న వాళ్ళనే ఎలిజిబుల్ చేస్తారా, ఇంకేమైనా చేంజెస్ చేస్తారా. బట్ లైసెన్స్ అయితే మ్యాండేటరీ అనే విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఈ ఎస్ఎఫ్ఎఫ్ పోస్టులు వచ్చేసి 39 ఉన్నాయి. 39లో 33.33% అంటే 1/3 అంటే ఎంత, 13 39 కాబట్టి 13 పోస్టులు అనమాట. ఇది ఏ జోన్ అనుకుంటే ఏంది అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంటది. నెక్స్ట్ ఎస్పీఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇది కూడా కొత్తగానే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో కూడా 33.33% ఆఫ్ పోస్టులు ఉమెన్ తో ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ లో అయితే ఉంది అట. సో అదే మన
మనకి ఈసారి గనక ఇంప్లిమెంటేషన్ చేస్తే 44 పోస్టులు 33.33 పోస్టులు అని అంటే 14 పోస్టులు ఉమెన్ RSL గా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా నేను చెప్పిన విధంగా కాకుండా ఇంకేమైనా చేంజెస్ గిట్టంగా అయితే మాత్రం మన ఛానల్ నేను అప్డేట్ చేస్తుంటా. సో దానికోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టుకోండి. సో ఇప్పుడు SI పోస్ట్ మరి దాని యొక్క అర్హతల గురించి అయితే మాట్లాడుకుందాం. ఉమెన్స్ కు సంబంధించింది మీరు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి అమ్మా చెప్తున్నా. ఫస్ట్ సివిల్ SI. ఈ సివిల్ SI పోస్ట్ కి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, ఈ డిగ్రీ అనేది 1/7/2026 నాటికి పూర్తి చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్, ఈ ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 21 to 30 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందైతే జన్మించి అయితే ఉండాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, బీసీ, SC, ST లకైతే 21 to 35 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి ఉమెన్స్ అని అంటే 1/7/1991 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. అట్లా ఈ పోస్ట్ యొక్క హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉమెన్స్ కి 152.5 సెంటీమీటర్ల హైట్ ఉంటేనైతే సరిపోతుంది. అదే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తా చూడొచ్చు. ST అబోరిజినల్ ట్రైబ్ కు సంబంధించినటువంటి ఈ డిస్ట్రిక్ట్ ల వాళ్ళైతే 150 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ల వాళ్ళు ST లైనంత మాత్రాన ఈ 150 సెంటీమీటర్ల హైట్ అనేది వర్తించదు. ST అబోరిజినల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హైట్ 150 సెంటీమీటర్లు అనేది వర్తిస్తుంటది. మనం ఇంకా ఏజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏజ్ లో యూనిఫామ్ సర్వీస్ విమెన్స్ ఎవరైతే ఉంటారో అంటే కానిస్టేబుల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటది. అండ్ అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయస్ అయినందుకు ఇంకొక 5 ఇయర్స్ అంటే మొత్తము 8 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయస్ అయితే 5 ఇయర్స్ అండ్ యూనిఫామ్ సర్వీస్ ఎంప్లాయ్ అయితేనేమో 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటది. తర్వాత మనకి 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటది. ఇది మనము 5 నిమిషాల 20 సెకండ్ల లోపు పూర్తి చేస్తే క్వాలిఫై అన్నమాట. ఈ సివిల్ SI పోస్ట్ కి మనకు ఈవెంట్స్ తోనైతే సంబంధం ఉండదు. సంబంధం ఉండదనంటే ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే 800 మీటర్స్ ని 5 నిమిషాల 20 సెకండ్ల లోపు ఎప్పుడు కొట్టినా కూడా మనకు ఓకే. ఇంకా మీరు 5 మినిట్స్ లో కొట్టినా 4 మినిట్స్ లో కొట్టినా మీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఈ పోస్ట్ కి అయితే ఈవెంట్స్ మార్కులను చూడరు. అట్లా ఈవెంట్స్ మార్కులు చూడనటువంటి SI పోస్టులు మీకు ఏంటి అని అంటే సివిల్ SI, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈ పోస్టులకైతే ఈవెంట్స్ మార్కులతోని సంబంధం లేదు. ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో అట్లాగే మనకి లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. అందులో మనము 2.5 మీటర్ కనుక దునికినట్టయితే క్వాలిఫై అవుతూ ఉంటాం అనమాట. అదే మనకి షార్ట్ పుట్ ఉంటుంది. ఆ షార్ట్ పుట్ యొక్క వెయిట్ వచ్చేసి 4 kgs అనమాట. ఆ 4 kgs బరువు గల షార్ట్ పుట్ ను 3 అటెంప్ట్స్ లలో మనము 4 మీటర్స్ కనుక విసిరినట్టయితే క్వాలిఫై అవుతుంటాము. తర్వాత ఏముంటది మనకి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటది. ఈ ప్రిలిమ్స్ లో మనకి SI కి 100 రీజనింగ్ అర్థమెటిక్, మిగిలిన 100 ఏమో జనరల్ స్టడీస్, మొత్తం 200 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. ఇందులో 1/5 నెగటివ్ మార్క్స్ అనంటే 20% ఆఫ్ నెగటివ్ మార్క్స్. తప్పు క్వశ్చన్లు 5 పెడితే కరెక్ట్ వచ్చినటువంటి ఆన్సర్ నుంచి వెళ్ళి 1 మార్క్ అయితే పోతుంది మనకి. సో ఈ ప్రిలిమినరీ టెస్ట్ లో అంతకు ముందు నోటిఫికేషన్లు అయితే మనకి అందరికి కూడా ఒకటే పర్సెంటేజ్ ఆఫ్ 30% పెట్టేసి అందరు క్వాలిఫై అయిన వాళ్ళు అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. కానీ ఈసారి మరి క్యాస్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ పెడతారా అంటే ఓసీలకు 40%, బీసీలకు 35%, SC ST లకి 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు పెడతారా అని చెప్పేసి ఆ పెట్టే ఆలోచనలు ఉన్నాయి అన్నట్టు నేనైతే అనుకుంటున్నా. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు ప్రిలిమినరీ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంటది. నెక్స్ట్ ఏముంటది మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ 4 పేపర్లు ఉంటది. ఫస్ట్ పేపర్ 1 ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ మనకి ఫస్ట్ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. దీనికి 45 మినిట్స్ టైం అయితే ఉంటది. దీనికి 1/4 నెగటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కి. అట్లాగే మనకి నెక్స్ట్ 75 మార్క్స్ కి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటది. ఎస్ఏ రైటింగ్, ప్రెస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి 75 మార్క్స్ కి. టైం వచ్చేసి మొత్తం 3 అవర్స్. 3 అవర్స్ లో ఫస్ట్ 45 మినిట్స్ వెళ్ళిపోతే మిగిలిన ఎన్ని ఉంటాయి 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటాయి. సో రెండు కలుపుకున్నట్టయితే మనకి 100 మార్క్స్. 100 మార్క్స్ కి మనకైతే క్యాస్ట్ వైజ్ అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటది. అంటే ఓసీ వాళ్ళు 40 మార్క్స్, బీసీ వాళ్ళైతే 35 మార్క్స్, SC ST వాళ్ళైతే 30 మార్క్స్ వస్తేనైతే క్వాలిఫై అవుతుంటారు. పార్ట్ 1 లో కూడా మినిమం మార్క్స్ రావాలి, లేకపోతే పార్ట్ 2 కూడా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లయితే ఏమీ లేదు. రెండింటిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో అండ్ డిస్క్రిప్టివ్ లో రెండింటిలో కలిపి 100కు మీ క్యాస్ట్ ను బట్టి అందులో క్వాలిఫై అయితే సరిపోతుంటది. నెక్స్ట్ పేపర్ 2 తెలుగు పేపర్. సేమ్ ఇది కూడా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి హాఫ్ మార్క్ ఒకటి అంటే 25 మార్క్స్. దీని యొక్క టైం వచ్చేసి 45 మినిట్స్. దీనికి నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/4 నెగటివ్ మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఈ తెలుగులోనే పార్ట్ 2 ఉంటుంది. ఈ పార్ట్ 2 కి 75 మార్క్స్. టైం వచ్చేసి మనకి 2
అవర్స్ 15 minutes ఇందులో డిస్క్రిప్టివ్ ఉంటుంది అనమాట. సో ఇది అది 25 మార్క్స్, ఇది 75 మార్క్స్, ఇది కూడా 100 మార్క్స్. ఇది క్యాస్ట్ వైజ్ ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ ఎస్టీలకు 30 మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అవుతుంటారు. ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 మార్క్స్ అనేటి ఓన్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నీకు 100కి 99 వచ్చినా 100కి 100 వచ్చినా కూడా వీటిని కన్సిడర్ చెయ్యరు, కౌంట్ చెయ్యరు. గత లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తాను. అంతకు ముందు నోటిఫికేషన్ లో అయితే కౌంట్ యాడ్ చేసిండ్రు, బట్ నేను లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నా కాబట్టి ఇవైతే ఎగ్జామ్ లో అయితే యాడ్ కావు. మరి యాడ్ అయ్యేటి ఏంటి అని అంటే పేపర్ 3 పేపర్ 4 మార్క్స్ బేస్ చేసుకుని మనకైతే జాబ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ. ఇవి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. దీనికి నెగటివ్ మార్క్స్ ఏం ఉండవు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. దీనికి టైం వచ్చేసి 3 అవర్స్. నెక్స్ట్ పేపర్ 4 జనరల్ స్టడీస్. ఇది 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ టైం. 200 ప్లస్ 200 ఈ 400 మార్క్స్ కి మనకు మన యొక్క క్యాస్ట్ ను బట్టి, మన యొక్క జోన్ ను బట్టి, మన పోస్ట్ ను బట్టి, మన క్వశ్చన్ బట్టి, టాప్ మార్క్స్ ను బట్టి పోస్ట్ కి అయితే సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంటది. ఒక క్లియర్ గా అయితే అర్థమైతుంది కదా మీకు. నెక్స్ట్ ARRSI గురించి మాట్లాడుకుందాం అండ్ SPF లో సబ్ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మీకు AR లో మీకు 10%, SPF సబ్ ఇన్స్పెక్టర్ లో 33.33% కదా. అంటే AR లో 1 పోస్టు, SPF లో 7 పోస్టులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఉమెన్స్ కి. సో దీని యొక్క మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మనం ఇందాక సివిల్ ఎస్ఐకి ఏదైతే చెప్పుకున్నామో దానికైతే ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, ప్రిలిమినరీ టెస్ట్ అవ్వచ్చు, ఇవంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఇందులో మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో పేపర్ 3 అండ్ పేపర్ 4 లో వచ్చినటువంటి మార్క్స్ మీరు 800 మీటర్స్ ని 5 minutes 20 seconds లో పూర్తి చేయాలి కదా. అంతలోపు ఎంత ముందైతే పూర్తి చేస్తారో మీకు అన్ని ఎక్కువ మార్కులు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి కదా. సో మీకు 100కి వచ్చినటువంటి మార్కులను నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నార్మలైజేషన్ చేసిన తర్వాత కొన్ని మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ ప్లస్ పేపర్ 3 పేపర్ 4 లో వచ్చినటువంటి మార్క్స్ ను బై 2 వేసి ఈ ఈవెంట్స్ మార్క్ ని అంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈవెంట్స్ మార్క్ ని యాడ్ చేస్తారు. ఆ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ హాఫ్ ప్లస్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఈవెంట్స్ మార్క్స్ వీటన్నిటిని కలిపి మీ యొక్క జోన్ లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మీకైతే జాబ్ కు సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. సో అట్లా దీనికి పేపర్ 1 పేపర్ 2 తెలుగు ఇంగ్లీష్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సిందే. నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ఫింగర్ ప్రింట్ బ్యూరో. దీంట్లో మీకు 33.33% ఆఫ్ రిజర్వేషన్ కాబట్టి ఉన్నటువంటి 23 పోస్టులో మీకు అయితే 7 పోస్టులు అయితే వస్తున్నాయి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంది జాగ్రత్తగా వినండి. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి, లేదా కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. ఇవి చదివి ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1/7/2026 నాటికి పూర్తి కనుక చేసుకున్నట్టయితే అర్హులు అనమాట. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తే చూడొచ్చు. దీని యొక్క ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సేమ్ అనమాట. ఏజ్ 21 to 30 years వరకు ఓసీ క్యాండిడేట్స్ కి, అదే 21 to 35 years వరకు అయితే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. హైట్ వచ్చేసి మనకు సేమ్ అంతే అనమాట, 152.5 సెంటీమీటర్లు. అదే ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి ఉమెన్స్ అయితేనేమో 150 సెంటీమీటర్ హైట్ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా దీనికి విషయానికి ఈ పోస్ట్ కి ఏంది అని అంటే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండదు. ఈ పోస్ట్ కి 800 మీటర్స్ మనం 5 minutes 20 seconds లోనే పూర్తి చేస్తే సరిపోతుంది. ఎంత ముందు పూర్తి చేసినప్పటికీ రన్నింగ్ ను మనకైతే మార్క్స్ అయితే యాడ్ కావు. అట్లా లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. ఇవి రెండు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇదైతే కంపల్సరీ క్వాలిఫై అయితే అవ్వాల్సిందే. సేమ్ ఇందులో మనకి పేపర్ 1 లో ఇంగ్లీష్ లో 25 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, 75 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే అయితే చూడొచ్చు. సో ఇందులో మనం క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పేపర్ 2 పేపర్ 3 లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకైతే జాబ్ కు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి రీజనింగ్ అర్థమెటిక్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి ఆ కంటెంట్ ఆ యొక్క సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది అనమాట. అది 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. ఈ 200 ప్లస్ 200 400 మార్క్స్ గాను మనకైతే జాబ్ కు అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ ఎస్ఐల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేస్తానని చెప్తూ ఉంటాం మీకు. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఉమెన్ రిజర్వేషన్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 3697 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 33.33% ఆఫ్ రిజర్వేషన్ అయితే మీకైతే ఉంటుంది. అంటే 1/3 పోస్టులు అంటే 1232 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉమెన్స్ కి అయితే కేటాయిస్తారనమాట. సో ఇది స్టేట్ వైజ్ 1232 పోస్టులు. అంటే మన యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసరికి అంటే చేంజ్ అవుతుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎక్కువ, ఒక డిస్ట్రిక్ట్ తక్కువ అయితే పోస్టులు అయితే ఉంటాయి. సో ఉన్నటువంటి మీ డిస్ట్రిక్ట్ ఏవైతే సివిల్ పోస్టులు ఉంటాయో అందులో 1/3 పోస్టులు మీకు అనమాట. అండ్ అట్లాగా ఏఆర్ పోస్టులు అయితే ఉన్నాయి 1052. ఈ 1052 పోస్టుల్లో 10% రిజర్వేషన్ మీకు ఉంది కాబట్టి అంటే దాదాపు 10 పోస్టులు ఏఆర్ కానిస్టేబుల్స్ అయితే ఉమెన్స్ కి అయితే ఉన్నాయి. ఇవి ఏ డిస్ట్రిక్ట్ ఉన్న ఏఆర్ పోస్టులు అని చెప్పేసి మనకైతే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంటది. నెక్స్ట్ ఫైర్ ఫైటర్ పోస్టులు 751 ఉన్నాయి. ఇందులో మీకు 33.33% అయితే రిజర్వేషన్ కల్పించబోతున్నారు అని చెప్పేసి అయితే మాకు ఉన్నటువంటి సమాచారం. సో ఇందులో 1/3 పోస్టులు అంటే మీకు దాదాపు 250 పోస్టులు అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చాలా ఎక్కువ పోస్టులు నేను చెప్తానా. ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ ఇప్పుడు 5 పోస్ట్ అనేది డివైడ్ అయిపోయిన తర్వాత అందులో మీకు 1/3
పోస్టులు మీకైతే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీనికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఈసారి కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఉమెన్స్ అయినప్పటికీ మీరు 2/4 డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అయితే పెట్టుకోవడం చాలా ఉత్తమం. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు, నేను 1 month బ్యాక్ అనే షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టిన ఆల్రెడీ. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అడిగేటట్టున్నారు. లైసెన్స్ తీసుకొని పెట్టుకోరు అని చెప్పేసి మీకు ఎప్పుడో చెప్పిన నేను ఆల్రెడీ. సో లైసెన్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారా, లేదంటే లైసెన్స్ ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ చేస్తారా, దీనికి లేదు అని అనుకుంటే ఇంకేమన్నా చేంజెస్ చేస్తారా అని చెప్పేసి మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. అంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ వార్డర్, జైల్ వార్డర్ ఫీమేల్ పోస్టులు ఇవి వచ్చేసి మీకు స్పెషల్ రిక్రూట్ అనమాట. మీకే ఉన్నాయి 12 పోస్టులు ఉన్నాయి అనమాట. ఇవి అంటే ఏ కాంటిజియస్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి ఏంది అని చెప్పేసి అయితే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. SPF కానిస్టేబుల్ 1380 పోస్టులు ఉన్నాయి. ఈసారి కూడా విమెన్స్ కి ఇందులో అవకాశం అయితే ఇచ్చేటట్టయితే కనిపిస్తున్నారు. సో రిజర్వేషన్ వచ్చేసి 33.33 పోస్టులు అంటే 1/3 పోస్టులు అని అంటే దాదాపు 460 పోస్టులు అయితే మీకైతే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ SPF కానిస్టేబుల్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎంత కూడా మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. అందులో అయితే ఒక వీడియో చేసిన నేను, మీకు అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంటది. అండ్ ఆల్సో ఫైర్ ఫైటర్ కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను మా ఛానల్ లో పెట్టిన. ఒకసారి అయితే చూడండి. ఫైర్ ఫైటర్ కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ కూడా మీకు తెలుస్తుంటది. రైట్, ఇప్పుడు పోస్ట్ వైజ్ మన యొక్క క్వాలిఫికేషన్, ఏజ్, ఎగ్జామ్ ఇదన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్ అండ్ వార్డర్ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అనమాట. 10+2 1/7/2026 నాటికి పూర్తి చేసుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిస్టెన్స్ చేసిన వాళ్ళు, ఓపెన్ లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతుంటారు. ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓసీ అభ్యర్థులకి 18 నుంచి వెళ్ళి 27 సంవత్సరాల వరకు. అదే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళకైతేనేమో 18 to 32 years వరకు అయితే ఎలిజిబిలిటీ. అదే ఓసీ క్యాండిడేట్స్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1999 తర్వాత జన్మించి ఉండాలి, మరియు 1/7/2008 కంటే ముందు జన్మించి ఉండాలి. అదే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితేనేమో 1/7/1994 తర్వాత జన్మించి ఉండాలి, 1/7/2008 కంటే ముందు జన్మించి అయితే ఉండాలి. అట్లాగే యూనిఫామ్ సర్వీస్ లో వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకైతేనేమో యూనిఫామ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి 3 years అయితే ఎక్స్ట్రా ఎగ్జామ్షన్ అయితే ఉంటది. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అయ్యి కనుక దీనికి అప్లై చేస్తుంటే మాత్రము ఇంకా మీకు 5 years ఎగ్జామ్షన్ అయితే వస్తుంటది అనమాట. అట్లాగే జాగ్రత్తగా వినండి. విడో ఉమెన్స్, డివర్స్డ్ ఉమెన్స్, జుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ మీకు మీ సంబంధిత సర్టిఫికెట్లు కనుక ఉండి ఉంటే, ఆయా సర్టిఫికెట్లు కనుక కలిగి ఉంటే, అదే SC STలు అయితేనేమో అప్ టు 40 years వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు కానిస్టేబుల్ కి. అదే విడో స్త్రీలు, డివర్స్డ్ ఉమెన్స్, జుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ ఆ సర్టిఫికెట్ కనుక ఉండి ఉంటే, ఓసీ బీసీలు అయితే కనుక వాళ్ళకి 35 years వరకు అయితే లాస్ట్ అనమాట. అట్లా దీనికి మనం హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 152.5 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. అదే ఎస్టీ ఏబోరిజినల్ ట్రైబ్ కు సంబంధించిన డిస్ట్రిక్ట్ వాళ్ళ ఉమెన్స్ అయితేనేమో 150 centimeters ఉంటేనైతే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి 800 meters అయితే మనకు ఉంటుంది. 800 meters మనము 5 minutes 20 seconds లో పూర్తి చేయాల్సి అయితే ఉంటది. ఇందులో మనకి ఈ సివిల్, ఫైర్, వార్డర్ కు మనం ఎంత టైం ముందు కొట్టినప్పటికీ మనకైతే మార్క్స్ అనేటి అయితే ఫైనల్ సెలక్షన్ లో యాడ్ అయితే కావు ఈ పోస్టులకి. అండ్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే ఉంటుంది. లాంగ్ జంప్ మనకి ఉమెన్స్ కి 2.5 meters దునికితే క్వాలిఫై. షార్ట్ పుట్ 4 kgs బరువు ఉంటుంది. దాన్ని మనము 4 meters విసిరితే క్వాలిఫై అవుతాము. 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రిలిమినరీ టెస్ట్. ప్రిలిమ్స్ లో మనకైతే 1/5 నెగటివ్ మార్క్స్ ఉంటుంది. 200 questions, 3 hours టైం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 questions, 200 marks, 3 hours అయితే టైం ఉంటుంది. ఇందులో మనకు వచ్చినటువంటి ఎక్కువ మార్క్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పోస్టులను బేస్ చేసుకొని మనకైతే పోస్ట్ కు సెలెక్ట్ కావడం జరుగుతుంది. మన గనక ఇద్దరికి గనక సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే గనక వాళ్ళలో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఆ పోస్ట్ అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ ఇట్లాగే మనము ఏఆర్ కానిస్టేబుల్, SPF కానిస్టేబుల్ గురించి చూద్దాము. ఏఆర్ లో మీకు 10% రిజర్వేషన్ కాబట్టి 10 పోస్టులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అయితే మనకి ఇంకా తెలియదు. SPF 1380 పోస్టులో 1/3 రిజర్వేషన్ మీకు కాబట్టి 460 పోస్టులు అయితే మీకు వస్తున్నాయి. సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కానిస్టేబుల్ కి దీనికి కూడా ఏజ్, హైట్, క్వాలిఫికేషన్ అంతా కూడా సేమ్ అన్నమాట. ప్రిలిమినరీ టెస్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఈవెంట్స్ మనకు 800 meters కూడా 5 minutes 20 seconds లో పూర్తి చేయాల్సి ఉంటది. మనము ఆ కరెక్ట్ టైం లోనే కనుక మనం పూర్తి చేస్తే మనకి 50 marks అయితే వస్తాయి. అదే మనము ఇంకా తక్కువ టైంలో కనుక పూర్తి చేసినట్టయితే మనకైతే ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. ఈ వచ్చినటువంటి మార్కులను నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నార్మలైజేషన్ చేస్తుంటారు అనమాట. సో దీని ద్వారా మేల్ అభ్యర్థులు అయితే మేము చాలా వరకు నష్టపోతున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళ యొక్క వాదనలు అయితే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ అది మన చేతుల్లో లేదు కాబట్టి, సో మీకు 5 minutes 20 seconds కంటే ఎంత ముందు కొట్టినా కూడా మీకైతే మార్క్స్ అవి యాడ్ అవుతూ ఉంటాయి కదా, అవి ప్లస్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ లో 200 questions, 200 marks, 3 hours టైమ్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్, ఆ ఎగ్జామ్ మార్కులను ఆఫ్ చేసి నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈవెంట్స్ మార్క్స్ ప్లస్ లైసెన్స్ కనుక ఉంటే లైసెన్స్ ఉన్న వాళ్ళకి 3 marks ఇవన్నీ అయితే యాడ్ చేసి అట్లా ఒక లిస్ట్ తీస్తారు. అట్లా ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో
వాళ్ళు దాన్ని బట్టి మీరైతే జాబ్ కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఇదైతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. సో ఈ వీడియోని మీరు ఇప్పటిదాకా చూసి ఓపికతో అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మన వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు మోటివేషన్, గైడెన్స్ ఇవన్నీ అయితే లభిస్తుంటది. సో వీడియో నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాదాపు నేను రిప్లై ఇస్తున్నా. సో కష్టపడి ఫలితం అని చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.